కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కావలి కచరీమిట్ట 20వ వార్డు నందు తిరువీధి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. పదే పదే సిద్ధం 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 అంటారు. దేనికే సిద్ధం? జైలుకి వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమే అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడో చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులు చూసాం, విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. మాట్లాడుతూ ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు. కానీ ఈయన పీకింది పొడిచింది ఏమి లేదు కనుక గంట సమావేశంలో 100 సార్లు చంద్రబాబు నాయుడు గారు అని జపం చేశారు. అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, జగన్ గారు పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు.
కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు చంద్రన్న అడుగులో నాడుగులేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు మత్స్యకారులకు మద్దతయ్యినాడు నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు నిత్యం నిరుపేదల సేవల నడిచాడు జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా కావాలి కావలికి కృష్ణన్నే అందా కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 164 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాల విజయ దుందుబి మోగించిన సందర్భంగా మా 20వ వార్డులో ఆనందాలు జరుపుకుంటున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీ కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా కచ్చేరమిట్ట 20వ వార్డు నందు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పించిన కచ్చేరమిట్ట వాసులందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతున్నాము. కావలిలో ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కని విని ఎరుగని విధంగా అఖండ మెజారిటీ ఎన్డీఏ కూటమి సాధించిన సందర్భంగా ఈ రోజున మా కచ్చేరిమెట్టలో 20వ వార్డు నందు మరి 20వ వార్డు ఇన్ఛార్జ్ పెంచలేయ నేను మరి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ పాలెడుగు మురళి, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, నరసింహరావు, హరిబాబు, గోపాలయ్య, మరి చిన్నకోటయ్య, సుబ్బరాయుడు అందరి ఆధ్వర్యంలో అందరం కలిసి ఇక్కడ ఈ రోజున ఈ 20వ వార్డులో ఈ యొక్క సంబరాల్ని అంబరాన్ని అంటే విధంగా మరి చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల 5 సంవత్సరాలు అట్టుడికి పోయి భయభ్రాంతులతో గురైనటువంటి రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఒక్కసారిగా వాళ్ళు ఒక ఉప్పెన మాదిరిగా కెరటం మాదిరిగా పైకి లేచి కన్ని విని ఎరుగున విధంగా దేవుడు కూడా రాయలేనటువంటి రాతల్ని మరి ఈ ప్రజలు రాసి 164 స్థానాలని మరి ఈ ఎన్డీఏ కూటమికి అప్పచెప్పిన ప్రతి పౌరుడికి కూడా ప్రతి ఓటర్ మహాశయులకు కూడా పేరు పేరున వాళ్ళకి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర సంక్షేమం మరి భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా మరి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి సాధ్యమని చెప్పి ప్రజలు గుర్తించి 5 సంవత్సరాలు మనం తప్పు చేశాము, ఆ తప్పు వల్ల 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామని చెప్పి గుర్తించి ఈ యొక్క వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, రౌడీయుజాలు, గూండాయుజాలు, ఆస్తుల ధ్వంసాలు, రాష్ట్ర అభివృద్ధి లేకుండా, రాజధాని లేకుండా 3 ముక్కలాటతోటి ఈ రాష్ట్రాన్ని మరి నానా రభస చేసినటువంటి సందర్భంలో మరి ఆ రోజు మన రైజింగ్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు మరి వీళ్ళు ముగ్గురు కూడా కలిపి కూటమిగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తుంది, ఈ రాష్ట్రానికి రాజధాని వస్తుంది, పిల్లకాల భవిష్యత్తుకి ఒక భవిత ఏర్పడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, సాఫ్ట్వేర్లు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, మరి ఎంతో అభివృద్ధి చెందని చెప్పి అందరూ కూడా గుర్తించి మరి ఒక అఖండ మెజారిటీ సాధించినట్టు సందర్భంగా ఈ రోజున 20వ వార్డులో కూడా మరి అదేవిధంగా ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలు ఎప్పటి నుంచి ఇంత మెజారిటీ 30,948 ఓట్ల మెజారిటీ సాధించిన ఏకైక గనుడు కావలి టైగర్ మా కావ్య కృష్ణారెడ్డి గారికి ఆయన నమ్మకం, ఆయన ఇచ్చిన మాట, ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు అన్ని కూడా నమ్మి కృష్ణారెడ్డి అయితే సరిగ్గా ఈ పట్టణ అభివృద్ధి చేస్తాడు, కృష్ణారెడ్డి గాలికి వదలకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తాడు, అతని వల్ల ఇది సాధ్యమని చెప్పి అతను చెప్పిన మాటలను చెవుని వేసుకొని అతని నోట్లో చెప్పిన మాటలు విని ఈ రోజు ఇంత అక్కడ మెజార్టీని మరి యొక్క కావలి ప్రజలు ఇచ్చినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా కావ్య కృష్ణారెడ్డి గారు కూడా అవతల వాళ్ళు దౌర్జన్యం చేసినా, ఆయన అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినా, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినా మక్కువైన ధైర్యంతో ఎక్కడా కూడా లెక్క చేయకుండా మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే నేను గెలవాలి, కార్యకర్తలకు అండగా ఉండాలంటే, కార్యకర్తలు వృద్ధిలోకి రావాలి అంటే, ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే నేను ఉండాలని చెప్పి మరి ఆలోచనతోటి మరి ఈ రోజున కావలి ప్రజలు మన కావ్య కృష్ణారెడ్డికి ఇంత అఖండ మెజార్టీ ఇచ్చారంటే కావలి ప్రజల్లో కూడా మరి ఊహించినటువంటి విజయం. ఆ రోజు వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా కావలి పట్టణం కనకపట్నం అవుతుందంటే అది కేవలం కావ్య కృష్ణారెడ్డి వల్లే సాధ్యమని చెప్పి అన్నారు. తుమ్మలపేట రోడ్డు గాలి కొనిలేశారు, టంకు రోడ్డు గాలి కొనిలేశారు, అన్ని కూడా చిన్న భిన్నం చేసిన సందర్భంలో ఈ రోజు ఒక్కసారి ఆయన చెప్తా ఉన్నాడు. గెలిచిన 3వ రోజే మరి తుమ్మలపేట రోడ్డు శంకుస్థాపన చేశానని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తాడనే నమ్మకంతో అఖండ మెజార్టీ ఇచ్చిన కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా మా కృష్ణారెడ్డి గారి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉంటుందని, ఆ ప్రజలందరూ కూడా నమ్మి కృష్ణారెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నందుకు పేరున చేతులు జోడించి వారికి నమస్కరిస్తూ, ఈరోజు అదేవిధంగా మా 20వ వార్డులో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ వార్డులో ఇంతవరకు మెజార్టీ ఇవ్వాలి. మొట్టమొదటిసారిగా ఇంత మాకు 200 పైచీలకు మెజార్టీ ప్రజలందరికీ కూడా వాళ్ళకి పేరున తెలియజేస్తూ తప్పకుండా కచ్చినపల్లి ప్రాంతంలో ఇక నుంచి ఇటీవల గాలి కొలిసినటువంటి శానిటేషన్ కానీ మరి ఇంకా చాలా ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ ప్రతిదీ కూడా 20వ వార్డులో ఈ 40 వార్డుల కన్నా 20వ వార్డు బాగా అభివృద్ధి చెందింది. మరి
నీట్ గా ఉంది అని చెప్పిన ఆలోచనతో తప్పకుండా 20వ వార్డుని మరి మంచి అవార్డు తీసుగా మరి వాళ్ళు మెప్పు పొందే విధంగా మంచి గ్రాంట్లు తీసుకొని వచ్చి కృష్ణారెడ్డి గారి దగ్గరికి పోయి ఏదైతే ఈ 20వ వార్డుకి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ వార్డు మంచి అభివృద్ధిలో చెందే విధంగా మీ చేత మెప్పు పొంది రేపు మళ్ళా 5 సంవత్సరాలు వచ్చే ఎలక్షన్ కి 500 మెజార్టీ మీరు ఇచ్చే విధంగా మేము కష్టపడి పనిచేసి కృష్ణారెడ్డి గారి దగ్గర కూడా మేము మెప్పు పొందుతామని చెప్పి మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.